క్రీస్తునందు ప్రియమైన పరిశుద్ధ దేవుని కుమారుల దేవుని కుమార్తెల మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున శుభములు వందనములు. మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవదేవునికి కృతజ్ఞతాస్తులు స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకొని నేటి వాక్యాంశంలోకి వెళ్దాం. ప్రార్థన. పరలోకమందున పరిశుద్ధుడు అయిన కన్న తండ్రి, మహోన్నతుడ, ప్రేమ నమ్మకం దేవ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా నీ కృపని కాపుదల దయచేసి మమ్మల్ని అందరినీ కూడా నీ సజీవ రెక్కల కింద కాచి కాపాడి మరో దినాన్ని అనుగ్రహించి నీ కృపా సన్నిధానంలో కూడుకొని నిన్ను స్తుతించడానికి మయపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. అయ్యా తండ్రి, వాక్యం ద్వారా నేను మయపరుస్తుండగా తండ్రి, చెప్తున్న నాకును వింటున్న బిడ్డలకు కూడా నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి వినగల చెవులు, గ్రహించే మనస్తత్వం అందరికీ కూడా అనుగ్రహించమని నీ ప్రియకుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున యొక్క ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మరొక మారు మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున శుభములు వందనములు. మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవదేవునికి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, మరి ఈ యొక్క దినాన ప్రత్యేకంగా మరి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అంశం ఏదైతే ఉందో, సిటిహెచ్ క్లాసులో, సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ క్లాసులో 7వ క్లాసు మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. అందులో మనం నేర్చుకుంటున్న అంశము, ఈరోజు నేర్చుకుపోయే అంశము ఏమిటంటే సంఘ నిర్మాణంలో దేవుని అనాది సంకల్పం అనే ఈ యొక్క అంశాన్ని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం పిల్లరా. అవును పిల్లరా, నేర్చుకుంటున్నాము ఈరోజు. అయితే ఇది తెలుసుకోవాల్సిన అవసరము ఎందుకు అంటే, మరి ఈరోజు బోధకులుగా సిద్ధపడుతున్నాము, మనము నేర్చుకుంటున్నాము, తర్ఫీదవుతున్నాము, బోధకులు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. బోధకులుగా మరి అవుతున్న మనము, బోధకులుగా తర్ఫీదు అయ్యేటువంటి మనము తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయము సంఘ నిర్మాణంలో దేవుని అనాది సంకల్పము అనే దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి, సంఘ నిర్మాణంలో దేవుని యొక్క అనాది సంకల్పం ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు నేర్చుకోవాలి అంటే పిల్లరా, సంఘము నడిపించేటువంటి వారంగా మనమున్నాం. అలాంటి వారం మనము మరి ఏం చేయాలి? ఒక సంఘానికి కాపరిగా ఉండవలసిన వారమైన ఉన్నాము. అయితే ఏదైతే సంఘాన్ని కాయాలో, ఆ సంఘ విషయంలో దేవుని యొక్క అనాది సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంది పిల్లల. తెలుసుకోకపోతే మనము ఎందుకు బోధకులం అవుతున్నామో, అసలు బోధకులుగా ఎందుకు అవ్వాలి, బోధకులమైన మన యొక్క బాధ్యత ఏమిటి, ఇవేమీ మనకు అర్థం కాదు. కాబట్టి పిల్లల, మనము తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం అయితే దేవుని చిత్తాన్ని గ్రహించే లేకపోతే మనము దేవునికి ఇష్టంగా జీవించలేము పిల్లల. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బైబుల్ తరగతిలోకి వచ్చిన మనము నేర్చుకుంటున్న అంశము ఏదైతుందో, ఒక బోధకునిగా ఉండడానికి సిద్ధపడుతున్నాము. మనము సంఘ నిర్మాణంలో దేవుని యొక్క అనాది సంకల్పం ఏదైతే ఉందో, ఆ సంకల్పం ఏమిటి అనే విషయాన్ని మనము తెలుసుకున్నప్పుడు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, తన శిష్యులతో ఒక విషయాన్ని అడుగుతున్నాడు పిల్లరా. మరి ఏమని అడుగుతున్నాడంటే, యేసుక్రీస్తు వారు నన్ను గురించి మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి తన శిష్యుల్ని మరి యేసుక్రీస్తు వారు అడిగినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్న పిల్లరా. అయితే అక్కడ పేతురు గారు చెప్తా ఉన్నాడు ఏంటి అంటే, పేతురు గారు ఏం చెప్తా ఉన్నాడు అంటే, అక్కడ చూసుకున్నట్టయితే ఒకళ్ళు ఒక విధంగా అంటా ఉన్నారు అని చెప్పేసి మరి వాళ్ళు చెప్తానే ఉంటారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది పిల్లరా. మత్తయి సువార్త 16వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్టయితే 16వ అధ్యాయం 16వ వచనం నుంచి, అందుకు
సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అయితే యేసుక్రీస్తు శిష్యులను అడిగినప్పుడు అందులో సీమోను పేతురు అంటున్నాడు నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను బరియోన నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచుతేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారము దాని ఎదుట నిల్వనేరవు. నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను అని మరి చెప్తా ఉన్నాడు. అయితే ఇంకేం జరుగుతుంది? నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేన్ని బంధించదవో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును అని అతనితో చెప్పాను అని చెప్పేసి అంటుండు. అయితే పిల్లరా, ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే ఈ బండ మీద సంఘాన్ని కడతానని యేసుక్రీస్తు అంటున్నాడు. ఈ సంఘాన్ని ఎవరు కడతారు అని అంటున్నారు? ఎవరు కడతానని అంటున్నాను? మనకు కట్టే సంఘం, మనం కట్టే సంఘం లాంటిదా? మనం కట్టే సంఘం లాంటిది కాదు పిల్లరా. మనం కట్టే సంఘము రాళ్ళు మరి రప్పలు ఏవైతే ఉంటాయో 4 గోడలతో కడతా ఉంటాము, అలాంటి సంఘాన్ని నిర్మిస్తానని చెప్పడం ఇలాంటిది కాదు. యేసుక్రీస్తు అంటున్నాడు ఈ బండ మీద నా సంఘమును కట్టుదాను అని అంటున్నాడు. ఈ బండ మీద అంటే ఏ బండ మీద కడతానని అంటున్నాడు? చాలామంది ఒక అపోహలో ఉన్నారు. ఏమనంటే పేతురు అనే బండ మీద, అంటే అపోహలో పేతురు అనే బండ, పేతురు అంటే రాయన అక్కడ ఉంది కాబట్టి పేతురు అనే బండ మీద సంఘాన్ని కడతానని యేసుక్రీస్తు అంటున్నాడని చెప్పేసి అనేక మంది మరి అనేక బోధకులు అదే అపోహలో నేడు ఉంటా ఉన్నారు. అదే సంఘానికి బోధిస్తున్నట్టుగా మనం సంఘంలో చూస్తున్నాం. పేతురు అనే బండ మీద కాదు, పేతురు యేసుక్రీస్తును గురించిన ఏదైతే సాక్ష్యం ఇచ్చాడో, యేసుక్రీస్తుని గురించి ఏదైతే సాక్ష్యం ఇచ్చాడో ఆ బండ మీద సంఘాన్ని కడతానని పేతురు ఏ బండ గురించి సాక్ష్యం ఇచ్చాడు అని చెప్తే అందుకు సీమోను పేతురు నువ్వు సజీవుడవగు దేవుని అందుకు సీమోను పేతురు ఏమన్నాడు? నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని ఏ మాట అయితే పలికాడో ఆ బండ మీద తన సంఘాన్ని కడతానన్నాడు యేసుక్రీస్తు. సంఘంలో చేర్చబడుతున్నటువంటి వాళ్ళు లేక బోధకులుగా సిద్ధపడుతున్నటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే సంఘము ఎక్కడ కట్టబడాలి అంటే యేసు సజీవుడైన దేవుని కుమారుడు అనే బండ మీద కట్టబడాలి. సంఘము ఎక్కడ కట్టబడాలంటే యేసు సజీవుడైన దేవుని కుమారుడు అనే బండ మీద కట్టబడాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు పిల్లలు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు యేసుక్రీస్తు? పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు చెదను, నీవు భూలోకమందు దేన్ని బంధించుతావో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును అంటున్నాడు. సంఘానికి ఉన్నటువంటి గొప్ప విశిష్టత ఏమిటి అంటే పిల్లరా, పరలోక రాజ్యపు తాళపు చెవులు కలిగినదే. అదే ఈరోజు సంఘము. ఇంకా మనము పరిశీలన చేసుకుంటే సంఘము కట్టబడాలి. ఎందుకు కట్టబడాలి అంటే, ఎందుకు సంఘంలో చేర్చబడాలంటే, ఎందుకు సంఘము కాపరులుగా మరి బోధకులుగా ఉన్నారు? ఈ భూమి మీద క్రీస్తును స్థిరస్తుగా కలిగిన సంఘాలు ఏవైతే ఉన్నాయో తన సంకల్పం ప్రకారము కనబడిన వారు. పిల్లరా, ఒక్కసారి ఆలోచన చేయండి. భూమి మీద సంఘము కట్టబడటం అంటే మనుషుల ఆలోచన ప్రకారం ఏదైతే ఉందో ఆలోచనలను బట్టి కానీ మనుషుల తలంపులను బట్టి కానీ కట్టబడినది కాదు. మరి మనము గుర్తించాల్సిన అవసరము ఎంతకైనా ఉంది పిల్లరా. గుర్తించుకోవాల్సిన అవసరం ఎటువంటి ఉంది పిల్లరా. ఈ భూమి మీద సంఘాలు ఎందుకు కట్టబడుతున్నాయి అంటే సంఘము యొక్క విశిష్టత ఏంటి, సంఘములో చేర్చబడిన వారి యొక్క విశిష్టత ఏమిటి, అసలు ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది పిల్లరా. అయితే భూమి మీద ఏదైతే సంఘం ఉందో ఆ సంఘంలో చేర్చబడిన వారి యొక్క విశిష్టత
మనం ఒకసారి పరిశీలన చేస్తున్నట్లయితే సంఘంలో చేర్చబడిన వాళ్ళు ఎక్కడికి చేర్చబడుతున్నారంటే క్రీస్తు రాజ్యంలోకి చేర్చబడుతున్నారు, లేక పరలోక రాజ్యంలోకి చేర్చబడుతున్నారు, దేవుని రాజ్యంలోనికి చేర్చబడుతున్నారు. ఇంకా మనం పరిశీలన చేస్తే దేవుని ఇంటిలోనికి చేర్చబడుతున్నారు, దేవుని కుటుంబ సభ్యత్వంలోనికి మరి చేర్చబడుతున్నారు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకున్నట్లయితే సంఘములో చేర్చబడినటువంటి వారు ఎక్కడికి వెళ్ళటానికి సంఘంలో చేర్చబడుతున్నారంటే పిల్లరా, మనము పరిశీలన చేసుకున్నట్లయితే పరలోకానికి వెళ్ళడానికి సంఘంలో మనము చేర్చబడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సంఘంలో చేర్చబడిన వారి యొక్క పౌరస్థితి ఎక్కడ ఉన్నదంటే పరలోక పౌరస్థితి కలిగిన వారుగా ఉన్నట్టుగా మనము తెలుస్తుంది. సంఘంలో చేర్చబడిన వారి యొక్క పౌరస్థితి ఏ పౌరస్థితి కలిగి ఉన్నారంటే పరలోక పౌరస్థితి కలిగి ఉన్నారని మనం పరిశీలన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. మరి మనం పరిశీలన చేసినట్లయితే ఇవన్నీ కూడా మనుషుల ఉద్దేశాన్ని బట్టి కాదు, కానీ దేవుని అనాది సంకల్పం బట్టి ఇవన్నీ కూడా సంఘం యొక్క నిర్మాణము, సంఘము ఇలా కట్టబడడం అనేది జరుగుతుంది పిల్లరా. ఇది మరి ఎవరిలో కట్టబడాలి సంఘము అని చెప్పేసి అంటున్నాం. ఇప్పుడు మనం ఉన్నటువంటి సంఘము యొక్క ఎవరిలో కట్టబడిన సంఘము పరలోక రాజ్యము, పరలోక పౌరస్థితి కలిగి ఉంటారు, దేవుని ఇంటి వారుగా, దేవుని కుటుంబ సభ్యులుగా సభ్యత్వం కలిగి ఉంటారు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరము ఎంతకైనా ఉంది. ఎవరిలో కట్టబడాలి మనం చూసుకున్నట్టయితే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడట. ఎవరిలో ఏర్పరచుకున్నాడంటే క్రీస్తులో. ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే మరి క్రీస్తులో మనందరినీ కూడా ఏర్పరచుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఎపిసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎపిసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో చదువుకున్నట్టయితే ప్రియులారా 4వ వచనం నుంచి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమును ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎంత ముందుగా అంటే జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు పిల్లరా. ఇక్కడ మనం చూసినట్లయితే జగత్తు పునాది వేయబడక మునిపే ఎప్పుడు ఏర్పరచుకున్నాడు దేవుడు మనల్ని క్రీస్తులో అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే మనము తనకు కుమారులుగా ఉండటానికి, ఎవరికి దేవునికి కుమారులుగా ఉండటానికి మనము తన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా మరి ఉండటానికి సంఘము ఆయన ఎదుట ఉండటానికి సంఘంలో అనగా పరలోకంలో ఉండటానికి అయితే దేవుడు మన విషయంలో ఎప్పుడు ఇవన్నీ తలంచుకున్నాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఇవన్నీ సంకల్పించాడు పిల్లరా. జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించాడు. పునాది వేయబడక మునిపే దేవుడు ఇవన్నీ కూడా సంకల్పించాడు. అదేవిధంగా దేవుడు యేసుక్రీస్తును మన కోసం ఎప్పుడు ఏర్పరిచాడు, ఎప్పుడు నియమించాడు అంటే అది కూడా జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మునిపే నియమింపబడ్డాడు. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడను, కానీ తన మృతుల నుండి తనకు మహిమనిచ్చి తండ్రి ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము ఆయన కడవరి కాలంలో ప్రత్యక్షమాయను అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది పిల్లరా. వాక్యము సెలవిస్తుంది. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఆయనలో క్రీస్తులో ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు దేవుడు పిల్లరా. ఏర్పాటు చేసుకొని క్రీస్తులో మనల్ని నియమించాడు. ఇదంతా మనము పరిశీలన చేస్తే పిల్లరా, ఈరోజు యేసుక్రీస్తు తన సంఘమును యేసుక్రీస్తు సంఘమును ఎందుకు కడతానంటే ఈ సంఘ నిర్మాణం అనేది మనం ఏదో సంఘాన్ని కట్టడము అంటే 4 గోడల మధ్యలో 4 గోడలు నిర్మించి దాన్ని కట్టడాన్ని ఏదైతే వివరిస్తున్నామో అది కాదు, అది చెప్పుకుంటున్నామో అది కాదు పిల్లల. సంఘం అంటే సంఘ విషయంలో ఆలోచిస్తే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు
దేవుడు మరి సంకల్పించాడంట. అనాది సంకల్పము, దేవుని యొక్క అనాది సంకల్పము ఏంటంటే మనం చూసినట్టయితే పిల్లరా, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం ప్రకారం బట్టి ముందుగా నిర్ణయించుకున్నాడట. ఏంది అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయనందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు అని చెప్పేసి అంటున్నాడు పిల్లలు. ఎప్పుడు దేవుడు తన చిత్తానుసరమైన ప్రకారం సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించాడట. ఎంత ముందుగా నిర్ణయించాడు పిల్లరా? మనల్ని ముందుగా నిర్ణయించాడు. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించాడంట పిల్లరా. నిర్ణయించి ఏం చేస్తున్నాడు పిల్లరా? ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరిచి ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగిస్తూ వస్తున్నాడు. దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే పిల్లల, దేవుని యొక్క ప్రణాళిక ఒక్కసారి మనం చూస్తే పిల్లల, మనం తన సన్నిధిలో ఉండాలని చెప్పేసి, పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని, నిష్కల్మషులుగా ఉండాలని చెప్పేసి దేవుడు నిర్ణయించాడు. నిర్దోషులుగా ఉండటానికి కోసము అంటే అర్థమైంది. ఒకసారి చూద్దాం. నిర్దోషులుగా ఉండాలంటే అర్థమైంది పిల్లలు. అంటే ఆయన ఎలా మనల్ని నిర్దోషులుగా చేశాడు అని అంటే మనం చూసుకున్నట్టయితే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునవే కానీ పరలోకమందునవే కానీ వాటన్నిటిని ఆయన ద్వారా తనతో కూడా సమాధానపరచుకొని వలనని తండ్రి అభిష్టం ఆయనని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. మనం చూసుకున్నట్టయితే ఎక్కడ అంటే ఇది కొలస్సీలకు రాసిన పత్రికలో ఉంటుంది పిల్లరా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాన్ని మనం చదువుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఆయనందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునవే కానీ పరలోకమందునవే అయినను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునే వాళ్ళని తండ్రికి అభిష్టమైనట ఇలా చేసుకోవడము. మరి ఆయనలో సమాధానపరచుకోవాలని చెప్పేసి తండ్రికి ఎవరిలో అంటే యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా సంధి చేసి, అలాగే యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని తనతో సమాధానపరచుకోవాలని అనుకున్నాడు దేవుడు పిల్లరా. సమస్తాన్ని అంటే ఏమిటి? భూలోకమందునైనా కానీ పరలోకమందున వారిని కానీ అని వ్రాయబడింది. అంటే పరలోకమందున ఎవరు అంటే అనగా తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ. అలాగే భూలోకంలో ఉన్నవారంటే అర్థం ఏమిటి అంటే, భూలోకంలో ఉన్న అంటే సంఘము, పరలోక రాజ్యంలోకి చేర్చబడినటువంటి వారు, మనల్ని పరలోకంలో ఉన్నటువంటి వారితో సమాధానపరచుకోవాలని తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మనితో ఏకముగా అంటే ఒక్కటిగా సమకూర్చాలని తండ్రి అయిన దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నాడు. తండ్రి అభిష్టమాట. ఇదే తండ్రికి అభిష్టము. తండ్రికి చాలా ఇష్టము అని చెప్పబడుతుంది పిల్లరా. ఎప్పుడు సంకల్పించాడు ఈ సంకల్పం అంటే, ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన అంటే, ఎప్పుడు సంకల్పించాడంటే, ఎక్కడ సంకల్పించాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించాడు. మరి ఎక్కడికి చేర్చబడినటువంటి వారు పరలోకం వెళ్తారు అంటే, ఎక్కడ చేర్చబడిన వారు పరలోకానికి వెళ్తారంటే, మరి పరలోకానికి వెళ్ళే వారి యొక్క బోధ అంటే సంఘంలో చేర్చబడిన వారు, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారు పరలోకానికి వెళ్తారు. మరి ఎవరు వెళ్తారు? ఏ బోధ వినవారు? మరి పరలోకానికి వెళ్ళే బోధ చేసి వారిని పరలోకానికి నడిపించాల్సిన అవసరము నేడు సంఘంలో మరి బోధకులకు ఉంది. ఏ బోధ చేస్తే మరి వాళ్ళు అక్కడికి వెళ్తారు అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే కాపరిది లేక బోధకుంది. ఇప్పుడున్న మనము సంఘానికి కాపరిగా ఉన్నామంటే మరి మన బాధ్యత ఎంతవరకు
దాన్ని నివృత్తి చేస్తూ ఉన్నాము అనేది మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటే, ఈ సంకల్పం బట్టి ఆయన, ఎఫెసీ 1:10, ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చవాలని తనలో తను నిర్ణయించుకొనెను అని చెప్పేసి అంటుండే. ఇక్కడ తనలో ఇక అనాది కాలంలో అంటే తనలో తాను నిర్ణయించుకున్నాడు అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. ఇంకా తిమోతికి రాసిన 2వ పత్రికలో కూడా చూసుకున్నట్టయితే పిల్లరా, తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చూసుకున్నట్టయితే అక్కడ కూడా చెప్పబడుతుంది, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను అని చెప్పేసి అంటున్నాడు. ఎప్పుడు అంటే ఆయన అనాది కాలంలో యేసుక్రీస్తునందు మనల్ని పిలిచాడని దేవుని యొక్క స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలో క్రీస్తునందు మనకు అనుగ్రహించినది ఏమిటంటే పరలోకము. ఏమనుగ్రహించాడు క్రీస్తునందు అంటే పరలోకము, నిత్య జీవము అన్నవి మనకు అనుగ్రహించాడు పిల్లరా. కాబట్టి పిల్లరా, ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరము మనకుంది. ఇప్పుడు సంఘం విషయంలో దేవుని అనాది సంకల్పం ఏంటి అని మనం పరిశీలన చేస్తే, సంఘములో చేర్చబడిన వారు పరలోకం వెళ్ళటానికి యోగ్యులుగా ఉన్నారు పిల్లరా. ఇది ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా. అందుకనే మనం చూస్తే పిల్లరా, ఈ సంకల్పం అనేది దేవుడు ఎవరిలో చేశాడు అంటే యేసుక్రీస్తులో చేశాడు. దేవుడు యేసుక్రీస్తునందు నిత్య సంకల్పము చేశాడంట పిల్లరా. దేవుడు యేసుక్రీస్తునందు నిత్య సంకల్పం చేశాడంట. ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చూసుకున్నట్టయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం మనం చూసుకున్నట్టయితే పిల్లరా, అక్కడ చెప్తా ఉన్నాడు, దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానం ఇప్పుడు తెలియనుద్దేశించేను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎప్పుడు ఈ సంకల్పం ఎప్పటిది అంటే జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించిన సంకల్పము. ఈ సంకల్పం ఎలాంటిదంటే నిత్య సంకల్పము. ఈ నిత్య సంకల్పము కాలం పరిపూర్ణమైనప్పుడు జరగవలసినటువంటి ఏర్పాట్లను బట్టి తన దయా సంకల్పం చొప్పున ఈ మర్మాన్ని మనకు తెలియజేశాడు దేవుడు. ఈ మర్మాన్ని తెలియజేశాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు యొక్క దేవుడు సంకల్పించాడు కాబట్టి యేసుక్రీస్తును పంపించాడు. దేవుడు మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో నిర్ణయించుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తును మరి లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ద్వారా సంఘాన్ని స్థాపించేశాడు పిల్లరా. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం బట్టి తన చిత్తాన్ని గురించిన మర్మమును మనకు తెలియజేసెను అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఎఫెసీ 1:8 మనం చూసుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్న మాట ఏమంటుందంటే పిల్లరా, కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తంను గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణ జ్ఞానాన్ని కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను అని చెప్తుంది. ఈ సంఘము ఎలా కట్టబడింది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఎలా కట్టబడుతుందంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని చెప్పేసి వాక్యం. ఈ సంఘము మామూలుగా కట్టబడింది కాదు పిల్లరా, రాళ్ళు రప్పలు వేసి కట్టబడింది కాదు, సిమెంటు ఇసుకతో 4 గోడలుగా కట్టబడింది సంఘము కాదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటే ఏ దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము? ఏ కుమారుడైన దేవుడు శరీరాన్ని ధరించుకొని వచ్చింది ఎవరు అంటే కుమారుడైన దేవుడు ఈ లోకానికి వచ్చింది. ఎవరు అంటే కుమారుడైన దేవుడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సిలువలో బలైపోవడం వలన మరి యేసుక్రీస్తు సిలువలో రక్తాన్ని
కార్చడం వలన ఎవరు అసలు ఈ లోకంకి వచ్చి బలైపోయింది ఎవరు అంటే యేసుక్రీస్తు సిలువలో రక్తం కార్చింది ఎవరు అంటే యేసుక్రీస్తు. కాబట్టి పిల్లరా, దేవుడు అనగానే తండ్రి అయిన దేవుడే ఈ లోకానికి శరీరం ధరించుకొని వచ్చి మన కోసము దేవుడు తన సరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని రాయబడింది కదా. తండ్రి దేవుడే సరక్తాన్ని ఇచ్చి సంపాదించిండు అని చెప్పేసి చాలామంది సంఘాల్లో చెప్తా ఉన్నారు పిల్లరా. కానీ సంఘంలో సంపాదించింది దేవుడు, సరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటే ఏ దేవుడు అంటే కుమారుడైన దేవుడు సంఘాన్ని మరి తన సరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మనము చేర్చబడిన వారమై మరి గా ఉన్నాం పిల్లరా. మనము ఇంకా చూసుకున్నట్టయితే పిల్లరా, మనం చూస్తే పిల్లరా ఇంకా కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రికలో 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం 2వ వచనాన్ని మనం చూసుకున్నట్టయితే, 2వ వచనం చూసుకున్నట్టయితే, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడిన వారికి ఎవరిని గురించి చెప్తుంది? సంఘంలో చేర్చబడిన మనము ఎవరమంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అని చెప్పేసి అంటున్నారు. అంటే వారే సంఘంలో చేర్చబడిన వారు. ఎందుకంటే యేసుక్రీస్తులో ఏం జరుగుతుంది? అసలు యేసుక్రీస్తులో ఏం జరుగుతుందంటే పరిశుద్ధపరచబడుతున్నాము, మనము పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడుతున్నాము. అందుకనే మనము పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు సంఘం కొరకు మరి తను తాను అప్పగించుకున్నాడు. అయితే పిల్లరా, సంఘము ఎలా ఉండాలని సంఘం కొరకు యేసుక్రీస్తు వారు తను బలిగాను అర్పణంగాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు అని మనము ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే సంఘం కోసము అప్పగించబడ్డాడట. ఎందుకు అంటే పిల్లరా, ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి మనం చూసుకున్నట్లయితే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునేవారని వాక్యముతో ఉతిక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ శిల్వ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకోవడం జరిగింది. పిల్లరా, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరమనవాసనంగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరమనవాసనంగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకున్నాడు. ఎందుకు మరి యేసుక్రీస్తు ఇవన్నీ చేయాల్సిన అవసరము మనకు క్రీస్తును ఎందుకు చేశాడు? మనకు క్రీస్తుకు ఉన్న సంబంధము ఏంటి? అసలు మనకు దేవునికి ఉన్న సంబంధం ఏంటి? అసలు మనం ఎవరమే? అసలు మన కోసము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించి ఆయన శరీరం మందు మన పాపములకు శిక్ష ఎందుకు విధించాడు? పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనల్ని మరి ప్రేమించి మన కోసం తను బలిగాను అర్పణగాను ఎందుకు అప్పగించుకున్నాడు? ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే పిల్లరా, పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతకైనా నేడు క్రైస్తవులకు ఉంది. పిల్లరా, ఇప్పుడు మనం పరిశీలన చేసినట్లయితే క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. సంఘంలో చేర్చబడిన యొక్క స్థితి ఎలా ఉండాలని చెప్పేసి అనుకున్నాడు అంటే, యేసుక్రీస్తు సంఘంను ప్రేమించి అది కళంకమైనను మడతైనను అట్టిది ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దేశమైనది గాను మహిమ గలది గాను సంఘము ఉండాలని చెప్పేసి తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉత్క స్నానం చేత దాన్ని మరి పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు మరి యేసుక్రీస్తు వారు తాను అప్పగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా, ఒక్కసారి మనము పరిశీలన చేస్తే మనం పరిశీలన చేసుకున్నట్టయితే సంఘం అనేది సామాన్యమైనటువంటి
ఇది కాదు. సంఘం అనేది సామాన్యమైనటువంటిది కాదు. ఈ సంఘం యొక్క విశిష్టత మనము తెలుసుకుంటే మనము మన కోసం ఎందుకు యేసుక్రీస్తు అప్పగించుకున్నాడు, ఆ సంఘం ఎలా ఉండాలని చెప్పేసి మరి తాను అప్పగించుకున్నాడో మనం చూసాం చూడరా. ఆ సంఘం అంట జీవం గలదట, ఆ జీవం గల సంఘము అని చెప్పేసి అంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసుకున్నట్టయితే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసుకున్నట్టయితే పిల్లరా, ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతిలో నీకు వ్రాయిచున్నాను అని చెప్పేసి, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని చెప్తుండ్రు. జీవం గల దేవుని సంఘంలో సంఘం ఏం కలిగి ఉన్నది? సంఘము జీవము కలిగి ఉండాలన్నది ఉండటానికి మరి యేసుక్రీస్తు ఎందుకు అప్పగించుకున్నాడు తనను అంటే, సంఘం జీవం కలిగి ఉండడానికి, సంఘం పరిశుద్ధమైనది గాను ఉండటానికి, సంఘం నిర్దోషమైనదిగా ఉండటానికి యేసుక్రీస్తు సంఘం కోసము ఎన్ని పాటలు పడ్డాడో, ఎన్నో పాటలు పడి తను అప్పగించుకున్నాడు పిల్లరా. ఇదే విషయాన్ని మరి పౌలు గారు చెప్తా ఉన్నారు. క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరం మందు నెరవేర్చుకుంటున్నాను అని చెప్పేసి కొలస్సీలకు రాసిన పత్రిక 1:24 అంటున్నాడు. సంఘమును ఆయన శరీరం కొరకు, సంఘము ఏంటట? ఆయన శరీరం. ఎవరి శరీరము? యేసుక్రీస్తు వారి యొక్క శరీరము. సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరం వంతు సంపూర్ణం చేయుచున్నాను అని చెప్పేసి అంటున్నాడు. క్రీస్తు పడిన పాటలు ఎవరి కోసం పడ్డాడు, దేనికోసము మరి ఈ పాటలు పడ్డాడు అంటే పిల్లరా, సంఘం అనే ఆయన శరీరం కోసము, మరి సంఘం అనే ఆయన శరీరం కోసం పిల్లరా. అందుకనే ఒకసారి ఆలోచించండి పిల్లరా, ఏంటి సంఘంలో చేర్చబడిన వారి యొక్క విశిష్టత ఏంటి? ఈ సంఘంలో కోసము దేవుని యొక్క సంకల్పము ఏంటి? అసలు దేవుని యొక్క సంకల్పం ఏంటి? భూమి మీద ఉన్న ఈ సంఘాన్ని పరలోకం తీసుకువెళ్ళాలని, తన సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలని, దానికోసము మరి దేవుడు ఎవరిని నియమించాడంటే యేసుక్రీస్తుని నియమించాడు. ఎప్పుడు నియమించాడు అంటే జగత్తు పునాది వేయబడక మునికే నియమించాడు. నియమింపబడినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశారంటే దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చాడు. దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చాడు. దేవునికి తన్ను తాను బలిగాను అర్పణగాను తన్ను తానే అర్పించుకున్నట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. అందుకనే ఇక్కడ చెప్పబడుతున్న మాట మనం చూసుకున్నట్టయితే గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో మనము చదువుకున్నట్టయితే, మన తండ్రి దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ఏంటంట పిల్లరా, మన తండ్రి దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనల్ని ప్రస్తుత కాలంలో నుండి విమోచింపగలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునేను. మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకున్నాడు ఆయన. ఇంకా చూసుకున్నట్టయితే తీతుకు రాసిన పత్రిక 2:14 కూడా చూసుకున్నట్టయితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకునేను. చూడండి పిల్లరా. ఇంకా చూసుకున్నట్టయితే పిల్లలు, ఇంకా మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టయితే 1:7 వచనం మనం చూసుకున్నట్టయితే, 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని చెప్పేసి అంటా ఉన్నాడు పిల్లరా. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. తులసిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో చెప్పబడుతుంది. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. మృతుల నుండి క్రీస్తు లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు మరి లభిస్తూ ఉంది పిల్లరా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పేతురు రాసిన మొదటి పత్రికలో చూసుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్న మాట 1వ అధ్యాయము 3-4 వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను అంటుండు పిల్లల. దేవ స్వభావంలో పాలువారగును అవుటకు అనుగ్రహించానంట.
కొరింథీయులకు పేతురు రాసిన 2 పేతురు 1:4 ఉంది పిల్లరా. ఏం చేశాడు? ఇంకా ఆ క్రీస్తు యేసు మరణం నిరోధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో 9-10 వచనంలో చూసుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్న మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణంను నిరోధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. పిల్లరా, సువార్త వలన మరి వెలుగులోనికి తెచ్చాడు. ఇది కదా పిల్లరా, ఇది కదా, ఇందుకోసం కదా దేవుడు మరి మనల్ని ప్రేమించాడు, మనల్ని కావాలనుకున్నాడు. దేవుడు మన కోసం తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును నియమించాడు, యేసుక్రీస్తును ఏర్పాటు చేసుకున్నాడు. అలాగనే యేసుక్రీస్తు ఈ లోకానికి మరి పంపించాడు. యేసుక్రీస్తును మరి క్రీస్తు ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు వచ్చి ఈ సంఘం కోసము ఆయన శ్రమపడ్డాడు, ఈ సంఘం స్థాపించాడు. ఆ సంఘమే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘం అంటే ఒక డినామినేషను, మరి క్రీస్తుకు కాదు పిల్లరా, డినామినేషన్ కాదు. క్రీస్తు సంఘం అంటే క్రీస్తుకు శిరస్సుగా కలిగినటువంటి సంఘము. ఆ సంఘానికి శిరస్సు ఎవరై ఉండాలి అంటే ఆ సంఘానికి శిరస్సు బోధకుడు, లేకుంటే సంఘ పెద్దలు, సంఘంలో ఎవరు ఉన్నవారినో కాదు పిల్లరా. ఎవరు మరి సంఘానికి శిరస్సుగా ఉండాలి? ఎవరు శిరస్సుగా ఉండాలంటే సంఘానికి శిరస్సు క్రీస్తు అయి ఉండాలి. సంఘం అనే శరీరానికి క్రీస్తు శిరస్సుగా ఉండాలి. సంఘము ఏమి అని మనం తెలుసుకుంటున్నామంటే సంఘము ఆయన యొక్క శరీరము అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ 1:20 చూసుకుంటే ఆ సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా నిలుచున్నని సంపూర్ణత ఉన్నది అని చెప్తుండు. ఇంకా మనం చూసుకున్నట్టయితే సంఘము క్రీస్తు శరీరం అయితే సంఘానికి శిరస్సు ఎవరై ఉంటారు? ఎవరు ఉండాలి? క్రీస్తు. ఎవరంటే క్రీస్తు. సంఘానికి శిరస్సు క్రీస్తు అయి ఉండాలి. మరి మనం ఎవరి శరీరంలో చేర్చబడుతున్నాము? ఎవరి శరీరంలో అంటే క్రీస్తు శరీరంలోనికి చేర్చబడాలి. క్రీస్తు శరీరంలోనికి చేర్చబడే వాళ్ళు ఎవరిని శిరస్సుగా కలిగి ఉండాలి? క్రీస్తును శిరస్సుగా కలిగి ఉండాలి. క్రీస్తు సంఘముకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు తన భార్యకు శిరస్సు అయి ఉన్నాడు అని చెప్పేసి ఎఫెసీ 5:20 అంటే క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున అని చెప్పి శిరస్సు అయి ఉన్నాడు. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. కొలస్సీ 1:18 చెప్పబడుతుంది పిల్లరా. ఇంకా చూసుకున్నట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి పిల్లరా, సంఘానికి శిరస్సు ఎవరని మనం తెలుసుకుంటున్నామంటే సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు అయితే ఇప్పుడు సంఘములో ఎవరి బోధ వినాలి? ఎవరి బోధ వినడం వల్ల మనము రక్షణలోనికి వస్తాము? ఎవరి బోధలో వినడం వల్ల మనము పరలోక రాజ్యంలో చేర్చబడతాము? శరీరంలో చేర్చబడతాము, శిరస్సును అత్తుకొని ఉంటాము. ఎవరి బోధ వినాలి అంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయండి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడాలి అని చెప్పేసి వాక్యం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయండి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. దీని మీద కాక ప్రక్కకు వెళ్ళి బోధ మనకెవరికి పనికిరాదు పిల్లలు. దీన్ని మించి ప్రక్కకు వెళ్ళే బోధ మనకు అవసరం లేదు. ప్రయోజనం ఉంటుందంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనము ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక ఎగ్జామ్ రాస్తున్నామంటే ఎగ్జామ్లో ఇచ్చిన ప్రశ్నలకు మనము సమాధానం రాస్తేనే మనకు మార్కులు వస్తాయి. కానీ దాంట్లో క్వశ్చన్ పేపర్లో లేని దాని గురించి నువ్వు ఎంత 10 పేజీలు రాసినా కానీ నీకు మరి ప్రయోజనం ఉండదు. అలాగే పిల్లరా, మనకు మార్కులు కూడా రావు. మరి అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే సంఘంలో చేర్చబడిన వాళ్ళకు ఏం బోధించాలి? సంఘంలో చేర్చబడిన వారికి ఏం బోధించాలి? ఎవరిని గురించి బోధించాలి? ఎవరిని గురించి బోధించడం వల్ల మనకు విశ్వాసం అనేది కలుగుతున్నది? ఎవరిని గురించి మరి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయండి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఏమిటి? దేని మీద కట్టబడాలి? సంఘంలోనికి శరీరంలో చేర్చబడాలంటే ఏం వినాలి? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది.
రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన. చూపించి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూపించి నమ్మించడం అనేది మరి చాలామంది చేస్తూ ఉన్నారు. స్టేజ్ల మీద చూపించి నమ్మిస్తే ప్రస్తుత కాలంలో విశ్వాసం కలుగుతుందా? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ చెప్పేది ఏంటి? మనం చూసి నమ్మిన వారు ధన్యులు అని చెప్తుందా, చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్తుందా? బైబిల్ చెప్తున్నది ఏంటంటే చూడక నమ్మిన వారు ధన్యులని చెప్తుంది. ఇప్పుడున్న మనము కూడా చూడక నమ్మాలా, క్రీస్తు సంగమునకు చూడక నమ్మాలా, చూసి నమ్మాలా? ఎలా నమ్మాలి, ఎలా విశ్వసించాలి అంటే చూడకనే విశ్వసించాలి. అందుకని సంఘమునకు మరొక పేరు ఏంటంటే ఏమంటున్నాడు? విశ్వాస గృహము అని చెప్పేసి అంటూ ఉన్నాడు. విశ్వాస గృహము అని అంటూ ఉన్నాడు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంటుంది పిల్లరా. గలతీ 6:10లో ఉంటుంది. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడల మేలు చేయడము. విశ్వాస గృహము ఏది అంటే సంఘమును గురించి చెప్పబడింది. విశ్వాసము అంటే ఏంటి? విశ్వాసం అన్నది విశ్వాసం అంటే ఏమి అని చెప్పబడుతుంది? విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువై ఉన్నది అని చెప్తా ఉన్నది. కాబట్టి పిల్లలు ఒక్కసారి ఆలోచించండి. సంఘంలో చేర్చబడిన వారి చేర్చబడడం అంటే సంఘానికి ఏ బోధ కావాలి, ఏ బోధ బోధిస్తే సంఘంలో చేర్చబడతారు? సంఘంలో చేర్చబడడం అంటే పరలోకము వెళ్ళాలంటే సంఘానికి ఏ బోధ కావాలి? సంఘంలో చేర్చబడడం అంటే పరలోక రాజ్యంలో చేర్చబడడం. ఆ పరలోకంకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవారే సంఘంలో చేర్చబడినవారు. పరలోకం వెళ్ళాలంటే ఏ బోధ కావాలి అంటే క్రీస్తు బోధ కావాలి. తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొనని వాడెవడైనను మీలో మీ బహుమానాన్ని అపహరింపనీయకుడి అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనం మనం చూసుకున్నట్టయితే పిల్లలు అక్కడ తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును అత్తుకునని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వశరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుతుంది. ఎప్పుడు పొందుతుంది అభివృద్ధి? ఇక్కడ మనం చూసినట్లయితే నరములతో పోషింపబడాలన్నా, అతకబడాలన్నా, వృద్ధి పొందాలన్నా క్రీస్తు శిరస్సుగా కలిగిన వారై ఉండాలి. క్రీస్తు శిరస్సుగా కలిగి ఉండటం అంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముని ద్వారా అపోస్తుల చేత సంఘానికి ఏదైతే బోధ ఇచ్చాడో బోధను ఇప్పుడు మనము ఆజ్ఞలుగా అనుసరింపబద్ధులమై ఉన్నాం పిల్లలు. ఆ అపోస్తలకు ఇచ్చిన బోధ ఏదైతే అపోస్తల ద్వారా సంఘానికి ఇచ్చిన బోధ ఏదైతుందో ఆ బోధను ఇప్పుడు మనం ఆజ్ఞలుగా మనము అనుసరించబద్ధులమైన పిల్లలు. అప్పుడు ఏం జరుగుతుందంటే శిరస్సును అత్తుకొని శిరస్సు మూలంగా సర్వ శరీరం నరముల చేతను అతకబడుతుంది. సంఘం అభివృద్ధి పొందాలంటే, సంఘంలో పోషింపబడాలంటే, సంఘము నరములతో అతకబడాలంటే క్రీస్తును శిరస్సుగా కలిగి ఉండాలి. అందుకనే దేవుడు క్రీస్తు మూలంగా సంఘములో తరతరములు దేవునికి మహిమ కలుగునుగాక అని చెప్పేసి అంటుడు. దేవునికి ఎలా మహిమ కలగాలంట? దేవునికి ఎలా మహిమ కలగాలి అని చెప్పేసి అంటా ఉన్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకున్నట్టయితే అక్కడ అయిపోతాం. క్రీస్తు యేసు మూలమున ఎఫెసీ 3:21 క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. దేవుని సంకల్పము మనము ఉండాలంటే ఎక్కడికి రావాలంటే పరలోక రాజ్యంలోకి మనము రావాలి. అంటే దేవుని సంఘంలోనికి రావాలి. భూమి మీద ఉన్నవే కానీ పరలోకంలో ఉన్నవే కానీ ఏం చేశాడు? దేవుడు ఏకం చేశాడు.
ఏకం చేశాడు. దేవుడు ఎవరిలో సమకూర్చాలనుకున్నాడు, మరి ఎవరిలో సమకూర్చాలనుకున్నాడు వీరిని అంటే దేవుడు యేసుక్రీస్తులో సమకూర్చాలనుకున్నాడు. క్రీస్తులో సమకూర్చబడాలంటే క్రీస్తు శరీరంలోనికి రావాలి. ఏది క్రీస్తు శరీరం అంటే సంఘమే క్రీస్తు శరీరము. కాబట్టి క్రీస్తు శరీరంలోకి చేర్చబడకపోతే, క్రీస్తును శిరస్సుగా క్రీస్తులో రక్షణ పొందకపోతే, క్రీస్తు దగ్గరికి రాకపోతే ఏం జరుగుతుందంటే రక్షణ నిత్య జీవము ఉండదు. రక్షణ నిత్య జీవం అనేది ఉండదు. అందుకనే అపోస్తులు చెప్పిన మాట ఏమిటంటే పిల్లరా, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఆకాశం కింద ఇవ్వబడిన ఈ నామంని మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామంలో రక్షణ లేదు అని చెప్తూ ఉంటారు. ఎక్కడ అంటే అపోస్తుల కార్యము 4:12 చూసుకుంటే, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామంలోని మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామంలోనూ రక్షణ పొందలేము. ఎందుకంటే దేవుడు సంకల్పించిన సంకల్పము నెరవేర్చడానికి ఎవరిని నియమించాడంటే యేసుక్రీస్తును నియమించాడు. దేవుని సంకల్పము దేవుడు ఎవరిలో ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని అంటే యేసుక్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలని మన కోసము ఎవరు అప్పగించుకున్నది ఎవరనంటే యేసుక్రీస్తు. కాబట్టి పిల్లరా, ఇప్పుడున్న పరిస్థితిలో భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు రక్షణ పొందాలంటే ఏ నామంలో రక్షణ పొందాలి? అపోస్తులు చెప్పారండి. ఏమని చెప్పారంటే, ఈ నామమునే అనగా యేసుక్రీస్తు నామంలోనే మనము రక్షణ పొందాలి అని చెప్పేసి. ఇంకా మనం చూసినట్లయితే ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా అని చెప్పేసి అంటున్నాడు. ఈ నామంలో మనం రక్షణ పొందాలని చెప్పేసి అంటున్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 28వ వచనం, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఎవరిని ప్రకటించాలి అంటే యేసుక్రీస్తును ప్రకటించాలి, ఆయనను ప్రకటించాలి. ఎవరిని ప్రకటిస్తున్నారంటే ఆయన అనగా ఎవరి గురించి చెప్తున్నారంటే యేసుక్రీస్తును గురించి ప్రకటిస్తున్నారు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళకు కాదు, లోకంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి కాదు, లోక సంబంధమైనటువంటి సంగతులు కాదు. బోధకులు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సినది ఏమిటంటే పిల్లరా, ఆయనను ప్రకటించాలి. ఆయన అంటే ఎవరు? క్రీస్తులోని ప్రతి మనుష్యుని సంపూర్ణంగా చేయాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన అవసరము ఉంది పిల్లరా. క్రీస్తులోని ప్రతి మనుష్యుని సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. ఇది ఒక బోధకుని యొక్క బాధ్యతగా ఉన్నది పిల్లరా. బోధకుని యొక్క బాధ్యత ఉన్నది. ప్రతి మనుషుని క్రీస్తులోనికి సంపూర్ణంగా చేయాల్సిన అవసరము ఉంది. కాబట్టి పిల్లరా, ఇప్పుడున్న పరిస్థితుల్లో సంఘం యొక్క విశిష్టత, సంఘం యొక్క విలువల గురించి మనము పరిశీలన చేసినట్లయితే పిల్లరా, ఆయన ఎదుట సంపూర్ణం అవుతున్నామంటే, సంపూర్ణులు కావాలంటే మనము ఎవరి దగ్గరకు రావాలంటే క్రీస్తు దగ్గరికి రావాలి. కాబట్టి మనము ఎవరి బోధన ప్రకటన చేయాలంటే క్రీస్తు బోధన మనం ప్రకటన చేయాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎవరిలో ఏర్పాటు చేసుకున్నాడు అంటే క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి ఏం చేశారంటే తన్ను తానే మరి బలిగా అర్పణంగా దేవునికి అర్పించుకున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు తనను తాను బలిగా అర్పణంగా అర్పించుకున్నాడంటే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉతిక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను మరి అప్పగించుకునేను. కాబట్టి సంఘంలో చేర్చబడిన వారి యొక్క పరిస్థితి మనం ఒక్కసారి చూస్తే సంఘము విషయంలో దేవుని యొక్క సంకల్పం ఏమిటి అంటే ఈ సంఘం అనేది మామూలుది కాదు పిల్లల. సంఘం అనేది మామూలుది కాదు. మనము ఇక్కడికి వచ్చేసి 4 పాటలు పాడేసి ఒక వాక్యము చదివేసి మరి ఏం చేస్తారు సంఘానికి వచ్చేసి ఒక 4 పాటలు పాడి మరి వాక్యం చదివేసి ఆచారబద్ధకమైన మరి ఆచారము లాంటిది చేయకూడదు. అలాంటి స్థలము కాదు సంఘం అంటే పిల్లరా. సంఘం అంటే
జీవనోపాధిని ఇచ్చేది కాదు. కొందరైతే జీవనోపాధి కోసమే సంఘాన్ని నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సంఘం అంటే మరి ఒక వృత్తో వ్యాపారము లాంటిది కాదు పిల్లరా. సంఘము అంటే మరి ఈ సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైనది. భూలోకంలో ఉన్నటువంటి ప్రజల్ని పరలోకం వెళ్ళాలంటే ఎక్కడికి రావాలంటే సంఘానికి రావాలి. ఎక్కడికి వెళ్తే పరలోకానికి వెళ్తాము అంటే సంఘంలో చేర్చబడాలి. సంఘంలో చేర్చబడాలంటే సామాన్యమైంది కాదు పిల్లరా, సామాన్యమైంది కాదు. మరి సంఘంలో చేర్చబడడం అంటే క్రీస్తు శరీరంలో అవయవాలుగా మార్చబడము. కాబట్టి ఈ సంఘము విషయంలో దేవుని అనాది సంకల్పము ఏమిటంటే భూలోకంలో ఉన్నవే కానీ పరలోకంలో ఉన్నవే కానీ క్రీస్తునందు ఏకంగా సమకూర్చబడాలని, దానికోసము యేసుక్రీస్తు ఏం చేశాడంటే తాను బలిగాను అర్పణగాను దేవునికి అర్పించుకొని ఇలా అర్పించుకోవడం మూలన సంఘంలో చేర్చబడిన వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఎలాంటి మహిమను పొందుకుంటున్నారు అంటే పిల్లరా, తేజోవాసులైన స్వాస్థ్యంలో పాలువారు అవటము జరుగుతుంది పిల్లరా. సంఘంలో కట్టబడి ఈ బండ మీద నా సంఘము కట్టబడుతుందని యేసుక్రీస్తు వారు గొప్ప అద్భుతమైన మాట మాట్లాడినాడు. పరలోక రాజ్యపు తాళ చెవులు నీకిస్తానని అంటున్నాడు. ఇప్పుడు ఏది పరలోక రాజ్యపు తాళపు చెవి ఎవరికి ఇచ్చాడు అంటే మరి పేతురు గారు పరలోక రాజ్యపు తాళపు చెవి ఎప్పుడు ఓపెన్ చేశాడు అంటే మరి పిల్లరా, పేతురు గారు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎప్పుడు ఓపెన్ చేశాడా అంటే తాళపు చెవి అంటే ఏమిటి? తాళపు చెవి అంటే సువార్త, క్రీస్తును గురించిన మాట పేతురు ఓపెన్ చేశాడు. ఎప్పుడు ఓపెన్ చేశాడంటే మొదటి శతాబ్దంలోనే, అనగా పెంతెకోస్తు పండుగ దినమున పరలోక నుండి పంపబడిన పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మని ద్వారా సువార్తను ప్రకటన చేశాడు. ఈ సువార్తని ప్రకటన చేయడం ద్వారా మరి ఆ దినమందు పరలోక రాజ్యంలో చేర్చబడిన వారు పరలోక రాజ్యంలో చేర్చబడిన వారు 3000 మంది సుమారుగా పరలోకపు తాళపు చెవి అంటే సువార్తను విని ఈ 3000 మంది ఎక్కడికి వెళ్ళడానికి చేర్చబడ్డారంటే పరలోకం వెళ్ళటానికి చేర్చబడ్డారు పిల్లల. ఈ విధంగా చేర్చబడిన వాళ్ళు అంటున్న మాట చేర్చబడడానికి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే పిల్లరా, మేము ఇప్పుడు ఏమి చేయాలి? అపోస్తల కార్యము 2వ అధ్యాయము చేర్చబడడానికి వాళ్ళు అంటున్న మాట ఏంటి అంటే ఇక్కడ అపోస్తల కార్యము 2వ అధ్యాయము మనం చూసుకున్నట్టయితే వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులను మేము ఇప్పుడు ఏం చేద్దాము అని పేతురును కడమ అపోస్తలును అడగగా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎంత అపోస్తల కార్యము 2వ అధ్యాయం 31వ వచనంలో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులను మేము ఇప్పుడు ఏం చేద్దామని పేతురును కడమ అపోస్తలును అడగగా అంటే వాళ్ళు సంఘంలో చేర్చబడిన వారు ఎక్కడికి చేర్చబడతారు, అంటే సంఘంలో చేర్చబడాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అయితే వారు ఏం చెప్పిండ్రు? పేతురు మారు మనసు పొంది పాపక్షేమం నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు అని చెప్పేసి అంటూ ఉన్నాడు పిల్లలు. సంఘంలో చేర్చబడిన వారు ఇంకా ఎక్కడ చేర్చబడ్డారు అయితే ఇప్పుడైతే ఎక్కడికి చేర్చబడతారు అంటే ఏమని చెప్తున్నారు ఇక్కడ అంటే మనము ఏప్రిల్కి రాసిన పత్రికలో చూసుకున్నట్టయితే సంఘంలో చేర్చబడిన వారి యొక్క స్థితిగతులు ఏంటి, వారి యొక్క ఔన్నత్యం ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే 12వ అధ్యాయం 22వ వచనంలో ఇప్పుడైతే సియోనును కొండకును జీవంగల దేవుని పట్టణమునకు అనగా పరలోక యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యుద్ధకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యుద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకును ఏబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఎక్కడికి వచ్చి ఉన్నారు? ఇంత గొప్ప మరి సంఘాన్ని దాని యొక్క నిర్మాణం గురించి ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు, ఆలోచన చేయండి. సంఘ నిర్మాణంలో దేవుని యొక్క అనాది సంకల్పము ఏమిటంటే సంఘమైన శరీరము నువ్వు ఒక భాగముగా ఉన్నావా లేదా ఒక భాగము అయితే యేసుక్రీస్తు
దానికి శిరస్సుగా కలిగి ఉన్నాము. సంఘంలో చేర్చబడిన నీ మహిమ ఏమిటి, ఈ సంఘం యొక్క విలువ ఏంటి, సంఘం యొక్క ప్రాధాన్యత ఏమిటి, సంఘంలో చేర్చబడినటువంటి మనము ఎక్కడకు వచ్చామంటే సియోను కొండకు వచ్చామట. సియోను కొండకు జీవం గల దేవుని పట్టణమునకు వచ్చామని చెప్పేసి అంటున్నారు. సంఘం అనేది జీవం గల దేవుని పట్టణము, జీవం గల దేవుని పట్టణం. దేవుని సంఘంలో జీవం అనేది ఒకప్పుడు మనము ఎలా ఉండేవాళ్ళం అంటే చనిపోయినటువంటి వాళ్ళముగా ఉన్నాము. అయితే క్రీస్తులో బతికింపబడిన వారముగా ఉన్నాము. బతికింపబడి ఇప్పుడైతే సియోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోక పరిశ్రమకు వేవేల కొలది దేవదూతల యుద్ధకును పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యుద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకు వచ్చాము. ఇంత శ్రేష్టమైన సంఘం పిల్లల, ఇది ఇంత శ్రేష్టమైన సంఘము. ఒకసారి ఆలోచించండి పిల్లల. సంఘం అనేది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది, దేవుని యొక్క సంకల్పమైన. అయితే సంఘం విషయంలో దేవుని సంకల్పం ఏమిటి అంటే సంఘము ఎలా ఉండాలని దేవుని సంకల్పించాడు అంటే దేవుడు ఈ సంఘాన్ని ఎవరిని శిరస్సుగా, ఈ సంఘానికి ఎవరిని శిరస్సుగా మరి నియమించాడు. ఈ సంఘంలో చేర్చబడినటువంటి మనము ఎవరి చిత్తానుసారంగా జీవించాలి అనేసి మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా సంఘంలో చేర్చబడినటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసుకుంటే, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక సంఘంలో మనం చేర్చబడాలంటే ఏం చేయాలి అన్నది మనం చూసుకుంటున్నాము. మరి ఒకడు ఆత్మ మూలంగాను ఒకడు నీటి మూలంగాను జన్మిస్తేనే కానీ మరి దేవుని రాజ్యంలోకి చేరలేరు అని చెప్పేసి అంటూ ఉన్నాడు వాక్యంలో. ఇక్కడ తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారాను మనల్ని రక్షించను. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం వలన మనము ఏం చేయాలంటే పునర్జన్మ సంబంధమైన స్నానం చేయాలి. పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము. ఈ పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే పునఃస్థితి సంబంధమైన స్నానము అని చెప్పబడుతుంది. అంటే ముందున్నటువంటి స్థితిని తిరిగి పొందుకున్నటువంటి ఇది అని చెప్పేసి ఇంకా నికోదేముతో చెప్తా ఉన్నాడు. అందుకు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. దేవుని రాజ్యంలో చూడాలన్నా ఒకడు కొత్తగా జన్మించాలి అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా 5వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనము, యేసు ఇట్లనను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాలని నీతో నిశ్చయంగా చెప్తున్నాను అని చెప్పేసి అన్నాడు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో మరి ప్రవేశింపలేడని చెప్పేసి నీతో నిశ్చయంగా చెప్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా చూసుకున్నట్టయితే పిల్లలు, ఇక్కడ ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టయితే అక్కడ చెప్పబడిన మాట 10వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చూసుకున్నట్టయితే, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. దేవుని ఇంటిపైన గొప్ప యాజకుడు ఉన్నాడు అని చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడు, మనస్సాక్షి కల్మషం తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయంలో గలవారము నిర్మలమైన ఉతికంతో స్నానం చేసి శరీరములను గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయంతో మనము దేవుని సన్నిధానము చేరుదుము అంటుండు. యథార్థ హృదయంతో దేవుని సన్నిధానానికి చేరుదాము అని చెప్పేసి అన్నాడు. ఉత్క స్నానముతో, వాక్యం అనే ఉత్క స్నానముతో మనము చేర్చబడాలి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చెప్పేసి 5:20లో మనం 27లో చూసుకున్నట్టయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో కూడా చెప్పబడుతున్న మాట ఏంటి పిల్లరా? 5:27లో కూడా చూసుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్న మాట, పురుషులారా మీరును మీ భార్యలకు ప్రేమించుడి, అటువల్లనే క్రీస్తు కూడా సంఘంలో ప్రేమించి అది కలంకమైనను మడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉత్క స్నానంతో దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకై దాని కొరకు తను అప్పగించుకునేను అని చెప్పేసి అంటున్నాడు. పిల్లరా, సత్యవాక్యం చెప్పకుండా మరి బయటకు వెళ్ళిపోయి చెప్పడము వలన
పరచబడము అనేది జరగదు. అంటే వాక్యము సత్యవాక్యం చెప్పకుండా బయటకు వెళ్ళి చెప్పడం వల్ల మరి మనము పరిశుద్ధపరచబడతామా అంటే పరిశుద్ధపరచబడము అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము మన బాధ్యత ఏమిటంటే సంఘాన్ని కట్టబడాలి, అనగా అంటే క్రీస్తు శరీరంలో అవయములుగా ఉండాలి. సంఘంలో చేర్చబడిన వాళ్ళు, సంఘంలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు, సంఘంలో వాక్యాన్ని బట్టి అనుదినము ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నటువంటి వాళ్ళు, బలపడుతున్నటువంటి వాళ్ళు, రక్షణ విషయంలో ఎదుగుతున్నటువంటి వాళ్ళు, ఎలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళే మరి పరలోకం వెళ్ళేటువంటి వారు అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మొదటి శతాబ్దం ఉన్నటువంటి వారిలో పౌలు చెప్తున్న మాట ఏమిటంటే ఏమంటున్నాడు కొందరు. అందుకని ఇవన్నీ మనము ఎదగాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే సంఘానికి వెళ్ళాలి. సంఘానికి వెళ్తేనే ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నాయి. అందుకని మొదటి శతాబ్దంలోనే మరి పౌలు గారు చెప్తున్నారంటే కొందరు మానుకుంటున్నట్టు సంఘానికి వెళ్ళుట మానకుండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు పిల్లరా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్కడంటే ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం, కొందరు మానుకుంటున్నట్లు సమాజంగా కూడుకున్నట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు ప్రేమ చూపుచు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు కొనుగోల్పోవాలని ఆలోచించుము అని చెప్తున్నాడు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం ఎందరు పొందినరు మొదటి శతాబ్దంలో అంటే మొదటి శతాబ్దంలో పేతురు యొక్క వాక్యం అంగీకరించిన వారు ఎందరో బాప్తిసం పొందినంటే ఇంచుమించు 3000 మంది బాప్తిసం పొందినట్టు. అపోస్తుల బోధ యందును సావాసం అందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి అని చెప్పేసి అంటున్నా. ఆనందంతోనూ నిష్కపటకమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చబడిరి. అంటే ఏం జరుగుతుంది? సంఘంకి వెళ్తే దినదినము సంఘంలో చేర్చబడుతున్నారు. దినదినము మొదటి శతాబ్దంలో సంఘంలో చేర్చబడుతున్నది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా సంఘంలో చేర్చబడుతున్న అనగా సంఘంలో చేర్చబడుతున్న వారి యొక్క స్థితిగతి అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తప్పించబడుతున్నారు అంటే అగ్నిలో నుండి తప్పించబడుతున్నారు. అగ్నిలో నుండి తప్పించబడేటువంటి పరిస్థితి ఎక్కడుందంటే సంఘంలో ఉంది. అగ్నిలో నుండి తప్పించబడాలంటే సత్యవాక్యం వినాలి, సత్యవాక్యం అనుసరించి నడుచుకోవాలి. అందుకని ఇప్పుడున్న పరిస్థితిలో సంఘంలో చేర్చబడినటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగుడు అంటే నరకంలో నుండి మరి తప్పించడమే అని చెప్పేసి యూదా 1:22-23 ఉంటుంది. కాబట్టి పిల్లరా ఇప్పుడున్న పరిస్థితుల్లో సంఘ విషయంలో దేవుని యొక్క అనాది సంకల్పం ఏమిటి? ఎందుకు ఈ భూమి మీద తన సంఘాన్ని కడుతున్నాడు? ఎందుకు సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాడు? సంఘానికి బోధకులుగా కాపరులుగా మనల్ని ఎందుకు నియమిస్తున్నాడు అనేసి మనము ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే పిల్లరా మన యొక్క బాధ్యత చాలా ఉంది. ఎందుకు అంటే మన బాధ్యత చాలా ఉంది. సంఘాన్ని కాయాలి, సంఘాన్ని వాక్య ప్రకారంగా నడిపించాలి, సంఘాన్ని మరి కాచేటటువంటి బాధ్యత మనకు ఉంది. పిల్లరా ఒకసారి ఆలోచించి మనము సంఘ విషయంలో దేవుని గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాము. ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు మరి తను తాను బలిగాను అర్పణగాను మరి అప్పగించుకున్నాడు, సంఘాన్ని స్థాపించాడు. సంఘంలో మనము చేర్చబడుతున్నాము. మరి చేర్చబడిన మనము ఎక్కడి నుండి తప్పింపబడుతున్నాము? ఎక్కడికి చేర్చబడుతున్నాము అంటే నరకంలో నుండి తప్పింపబడి అనగా నరక పౌరసత్వం నుండి తప్పింపబడి పరలోక పౌరసత్వకి చేర్చబడుతున్నాము, పొందుకుంటున్నాము. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మరి ఏ విధమైన ప్రలోభలకు లోబడకుండా సత్యాన్ని ప్రకటన చేసి మరి మనం ఏదో జీతం కోసము సంఘాన్ని నడిపించడము లేకుంటే ఎవరి ద్వారా పూడతలు పొందుకోవడానికి సంఘాన్ని నడిపించడం అనేది కాకుండా మరి దేనికోసము మనము సంఘాన్ని నడిపిస్తున్నాము? సంఘము అంటే ఏంటో అని అనుకుంటున్నారు. బైబిల్
చదవడం వస్తే చాలు మనం పాస్టర్లం అయిపోతున్నాము, 4 వాక్యాలను తెలుసుకోగానే మరి పాస్టర్లం అని చెప్పేసి ఒక 4 గోడలున్న రూము తీసుకొని దాంట్లో ప్రకటించడం కాదు. మనం ఒకసారి ఆలోచించుకున్నట్టయితే ఒక బస్సు నడిపిస్తున్న డ్రైవరు తన డ్రైవర్ అయితేనే మనము దాంట్లో ఎక్కుతాము. ఎవరో అనామకుడు రోడ్డున వెళ్ళేటోడు వచ్చి నేను డ్రైవింగ్ చేస్తానంటే మనము ఆ బస్సులో ఎక్కుతామంటే ఎక్కలేము. అలాగే వాక్యాన్ని తెలుసుకున్నవారు, సత్యాన్ని ప్రకటిస్తున్న వారిలో మనం ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము సత్యాన్ని నేర్చుకొని, గ్రహించి, అర్థం చేసుకొని సత్య వాక్యాన్ని ప్రకటించవలసినటువంటి బాధ్యత మనపై మరి బోధకులమైన మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి బాధ్యత స్థితిలో ఈరోజు మనము ఉన్నాం కదా. ఈరోజు మనము సంఘంలో ఉన్నటువంటి దేవుని అనాది సంకల్పము ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అనాది సంకల్పము దేవుడు ఎప్పుడు సంకల్పించాడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించి తన ప్రియ కుమారుని ఆ సంఘాని కోసము నియమించి ఆయన ద్వారా ఈ సంఘాన్ని మరి భూమిపైన స్థాపించిన, ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్నాడు అని వాక్యాలు చాలా వాక్య వెలుగులో మనం చూసాము. కాబట్టి ప్రియులారా, ఇకనైనా మనం సత్యవాక్యాన్ని ప్రకటించి సంఘంలో ఆత్మీయ స్థితిలోనికి ఎదిగిస్తూ పరలోక పారస్థితి కలుగజేస్తూ నిత్య నరకం నుంచి నిత్య జీవాన్ని వైపు మనం నడిపిస్తూ ముందుకు సాగాలని, అట్టి మనసు ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడు కలుగజేయాలని వేడుకుంటూ చెప్పబడిన ప్రతి ఒక్క మాట కూడా ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.